హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ పీరియడ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్లో వాట్ ఈస్ కెమికల్ ఫార్ములే, నేమింగ్ అయానిక్ అండ్ మాలిక్యులర్ కాంపౌండ్స్, రైటింగ్ కెమికల్ ఫార్ములే ఫర్ మాలిక్యులర్ అండ్ అయానిక్ కాంపౌండ్స్. ఈ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్ 9th సిబిఎస్ఈ అండ్ 9th స్టేట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ లెసన్. అలాగే ఎవరైతే బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్, వాట్ ఈస్ మెన్ బై కెమికల్ ఫార్ములే? కెమికల్ ఫార్ములే అంటే ఏంటంటే composition of a molecule of a compound in terms of symbols of elements present in it. అర్థం కాలేదు కదా, చూద్దాం. అంటే ఒక మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, దాని కాంపోజిషన్ చెప్పడమే కెమికల్ ఫార్ములా. దాని కాంపోజిషన్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇట్ అండ్ హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇట్. అంటే నెంబర్ కైండ్ చెప్పామనుకోండి, దాన్ని కెమికల్ ఫార్ములా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ మనకి ఫార్ములా అందరికీ తెలుసు, రైట్? ఏంటి? H2O. అంటే వాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 hydrogen and 1 oxygen atom, రైట్? అంటే వాటర్లో 2 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్ ఉంది. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంది, అండ్ నెక్స్ట్ 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది. సో మనం కాంపోజిషన్ చెప్పాం కాబట్టి వాటర్ ఫామ్లో వచ్చేసి H2O. అలాగే నెక్స్ట్ అమోనియా చూసామనుకోండి, దాని ఫార్ములా NH3. అండ్ అగైన్ అమోనియా కన్సిస్ట్స్ ఆఫ్ వాట్? నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. ఎన్ని నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయంటే 1 నైట్రోజన్ ఆటమ్ అండ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. అలాగే నెక్స్ట్ మనం NaCl అంటే సోడియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, సోడియం క్లోరైడ్ నేమ్, రైట్? సో దీని కాంపోజిషన్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆటమ్స్ కాదు, మనకు అయాన్స్ వస్తాయి. ఏంటి అయాన్స్ అంటే Na+ అండ్ OH- అయాన్స్ వస్తాయి, రైట్? అండ్ నెక్స్ట్ CaCl2 కాల్షియం క్లోరైడ్. సో రైట్, సో దీని కాంపోజిషన్ మనం చూసుకుంటే ఏముంటుంది? 1 కాల్షియం అయాన్ క్యాటయాన్ అండ్ 2 క్లోరిన్ యానియాన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూస్తే నెంబర్ అండ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ చెప్పాము. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్లో మన అయాన్స్ చెప్పాము. సో ఇవి దేనికి ఎగ్జాంపుల్స్ అంటే మాలిక్యులర్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్. సో మాలిక్యులర్ కాంపౌండ్స్లో కెమికల్ ఫార్ములా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే అయానిక్ కాంపౌండ్స్కి వచ్చేటప్పటికి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే అబౌట్ ద సింప్లెస్ట్ రేషియో ఆఫ్ ద అయాన్స్ కోసం ఇస్తుంది. సో ఎన్ని అయాన్స్ ఉన్నాయి, దాని రేషియో ఏంటో మనకి కెమికల్ ఫార్ములా చెప్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ కెమికల్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేమింగ్ అయానిక్ అండ్ మాలిక్యులర్ కాంపౌండ్స్ చూద్దాం. ఓకే, నేమింగ్ అయానిక్ అండ్ మాలిక్యులర్ కాంపౌండ్స్లో ఫస్ట్ మనం నేమింగ్ అయానిక్ కాంపౌండ్స్ చూద్దాం. సో అయానిక్ కాంపౌండ్స్కి నేమింగ్ ఎలా ఇస్తారు? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరికైతే ఈ లెసన్స్, ఈ టాపిక్స్ ఇంపార్టెంటో వాళ్ళకి షేర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో నేమింగ్ అయానిక్ కాంపౌండ్స్లో ఫస్ట్ అయానిక్ కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ అయాన్స్. అండ్ వాట్ ఆర్ అయాన్స్ చూసాం, మీన్స్ చార్జ్డ్ పార్టికల్స్, రైట్? అందులో పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి. పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ని క్యాటియాన్స్ అంటారు, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ని యానియాన్స్ అంటారు. ఓకే, క్యాటియాన్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెటల్స్ అండ్ యానియాన్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ నాన్ మెటల్స్. సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు? అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి మన ఛానల్కి వెళ్ళి. సో నెక్స్ట్ ఫార్ములే రాసేటప్పుడు ఎలా రాస్తారు? అయానిక్ కాంపౌండ్స్కి ఫార్ములే రాసేటప్పుడు ఎలా రాస్తారంటే మెటల్ ఎలిమెంట్ నేమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రాస్తారంట. చూద్దాం, మెటల్స్ ఎలిమెంట్ నేమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రాస్తారు, లెఫ్ట్ సైడ్. అండ్ నాన్ మెటల్ ఎలిమెంట్ నేమ్ వచ్చేసి నాన్ మెటల్ ఎలిమెంట్ నేమ్. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా రాస్తున్నానంటే మీ అందరికీ రన్నింగ్ నోట్స్ యూజ్ అవుతుందని రైట్ సైడ్ రాస్తారు. ఓకే, అండ్ నేమింగ్ ఇచ్చేటప్పుడు ఎలా నేమింగ్ ఇస్తారో చూద్దాం. నేమింగ్ ఇచ్చినప్పుడు మెటల్ నేమ్ రిమైన్స్ సేమ్. మెటల్ లెఫ్ట్ సైడ్లోనే రాస్తారు, కానీ దాని నేమ్ ఎలా ఉంటుందంటే దాని సేమ్ నేమ్ ఉండిపోద్ది. అంటే సోడియం ఉందనుకోండి, సోడియం కానీ ఉంటుంది. చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. అండ్ నాన్ మెటల్ నేమ్కి ఏమవుతుందంటే
నాన్ మెటల్ ఎలిమెంట్ నేమ్ అవుతుందంటే ఎండింగ్లో ఐడ్ అనే వర్డ్ యాడ్ అవుతుంది. ఐడ్ వర్డ్ ఈజ్ యాడెడ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. నేను NaCl తీసుకున్నాను. NaCl, Na చూడండి సోడియం కదా, లెఫ్ట్ సైడ్ రాసాము. క్లోరిన్ నాన్ మెటల్ రైట్ సైడ్ రాసాం. దీని నేమింగ్ ఇచ్చేటప్పుడు సోడియం లెఫ్ట్ సైడే ఉంది, కానీ క్లోరిన్ ఏమవుతుందంటే క్లోరైడ్గా మారుతుంది. ఓకే, క్లోరైడ్ అంటే ఐడ్ అనే వర్డ్ యాడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం MgO తీసుకున్నాం అనుకోండి, మెగ్నీషియం. Mg స్టాండ్స్ ఫర్ మెగ్నీషియం అండ్ O స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్ కదా, కానీ ఇది ఆక్సిజన్ ఆక్సైడ్గా మారుతుంది అనమాట. అలాగే మనం CuS తీసుకుందాం, కాపర్ సల్ఫైడ్. సింపుల్గా దీని నేమ్ యాక్చువల్గా అయితే క్యూప్రిక్ సల్ఫైడ్. ఓకే, కాపర్ సల్ఫైడ్. మీకు తెలియకపోతే కన్ఫ్యూజన్ ఉంటే కాపర్ సల్ఫైడ్ అని రాసేయండి. యాక్చువల్గా దీని నేమ్ వచ్చేసి క్యూప్రిక్ సల్ఫైడ్. సల్ఫర్ కాస్త చూడండి సల్ఫైడ్గా మారింది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ నేమింగ్ అయానిక్ కాంపౌండ్స్. అండ్ నెక్స్ట్ మనం నేమింగ్ మాలిక్యులర్ కాంపౌండ్స్ చూద్దాం. సో ఇవన్నీ కూడా మనం నేమింగ్ అయానిక్ కాంపౌండ్స్ అండ్ మాలిక్యులర్ కాంపౌండ్స్ దేంటికి చెప్పుకుంటున్నామంటే సింపుల్ అయానిక్ కాంపౌండ్స్, సింపుల్ మాలిక్యులర్ కాంపౌండ్స్ అండ్ దట్ టు బైనరీ కాంపౌండ్స్కి మాట్లాడుకుంటున్నాం. ఓకే, బైనరీ కాంపౌండ్స్ మీన్స్ కాంపౌండ్ మేడప్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. నెక్స్ట్ నేమింగ్ మాలిక్యులర్ కాంపౌండ్స్. నేమింగ్ మాలిక్యులర్ కాంపౌండ్స్. సో మాలిక్యులర్ కాంపౌండ్స్కి ఎలా నియమిస్తారో తెలుసుకునే ముందు అసలు మాలిక్యులర్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి. దే ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ నాన్ మెటల్స్. 2 సేమ్ నాన్ మెటల్స్తో ఫామ్ అవుతాయి. అది నెక్స్ట్ మ్యాటర్. నెక్స్ట్ మనం సెకండ్లో మనం చెప్పుకున్న మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్లో చెప్పుకున్నాం కదా, మేడప్ ఆఫ్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. Molecular 2 different elements and that too 2 different non-metals. Molecular compounds are formed by the combination of 2 different non-metals. 2 different non-metals. ఇక్కడ ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేసుకుందాము. అయానిక్ కాంపౌండ్స్ వచ్చేసి దే ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. క్యాటియాన్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి, యానియాన్స్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతాయి. అంటే ఒకటి లూజ్ అవ్వడం వల్ల ఒకటి గెయిన్ అవ్వడం వల్ల మనకి అయానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, వాటి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ మాలిక్యులర్ కాంపౌండ్స్ లో ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. మరి ఎలా ఫామ్ అవుతుందంటే ఈ 2 నాన్ మెటల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా, ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటాయి, ఈక్వల్ గా షేర్ చేసుకుంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. HCl అనే కాంపౌండ్ చూద్దాం మనం. HCl దీని గురించి ఇంకా బ్రీఫ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి హైయర్ క్లాసెస్లో మీరు నేర్చుకుంటారు. ఓకే, సో HCl అంటే హైడ్రోజన్ క్లోరైడ్. హైడ్రోజన్కి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఉన్నది ఒకటి 1 ఎలక్ట్రాన్, అది కూడా 1 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. అలాగే క్లోరిన్కి 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్. సో ఈ రెండు విడివిడిగా చూసినప్పుడు మనకి అన్స్టేబుల్. సో స్టేబిలిటీని పొందుకోవడానికి ఏం చేస్తాయంటే ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. అంటే హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి స్టేబిలిటీ పొందడానికి. ఓకే, హైడ్రోజన్ తన ఎలక్ట్రాన్ షేర్ చేస్తుంది, అలాగే క్లోరిన్ కూడా తన 1 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కూడా ఇక్కడ షేర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, క్లోరిన్కి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి, ఈక్వల్గానే షేర్ చేసుకుంటాయి. కానీ హైడ్రోజన్ కన్నా క్లోరిన్ తన వైపు ఎలక్ట్రాన్స్ని కొంచెం స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. షేర్ చేసుకుంటాయి, కానీ తన వైపు స్ట్రాంగ్గా ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునే టెండెన్సీ లేకపోతే దాని ఎబిలిటీని ఏమంటారంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఎలక్ట్రోనెగటివిటీ. సో వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ చూద్దాం. ఓకే, ఎందుకు ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి, ఎలా స్టేబుల్ అయ్యాయి, అవన్నీ మనం హయ్యర్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద టెండెన్సీ ఆర్ ద ఎబిలిటీ, ఏదైనా పర్వాలేదు, ద టెండెన్సీ ఆర్ ద ఎబిలిటీ టు అట్రాక్ట్ the shared pair of electrons towards itself. అంటే తన వైపు లాక్కోవడానికి ట్రై చేసే క్యాపబిలిటీని ఏమంటారంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటారు.
టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ప్రతి నాన్ ఎలిమెంట్కి ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, రైట్? ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు హైడ్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎంత ఉంటుందంటే 2.1 ఉంటుంది. నైట్రోజన్కి ఎంత ఉంటుంది అంటే 3.0 ఉంటుంది. క్లోరిన్కి కూడా నియర్లీ 3.0 ఉంటుంది. ఫ్లోరిన్కి వచ్చేసి 4.0 ఉంటుంది, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్. సో ఇప్పుడు మాలిక్యులర్ కాంపౌండ్స్ దే ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ నాన్ మెటల్స్ అన్నాం. సో ఫార్ములా రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, ఫార్ములా రాసేటప్పుడు లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏమో లెఫ్ట్ సైడ్ రాస్తాం. లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్, ఈఎన్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రోనెగటివిటీ. సో లెఫ్ట్ సైడ్ రాస్తాం ఫార్ములా. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ వచ్చేసి రైట్ సైడ్ రాస్తాం. ఓకే, రైట్ సైడ్ రాస్తాం. అలాగే నేమింగ్ ఇచ్చేటప్పుడు ఎలా నేమింగ్ ఇస్తారంటే, లెస్ ఎలక్ట్రోనెగటివిటీ నేమ్ రిమైన్స్ సేమ్. లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ నేమ్ వచ్చేసి సేమ్ గానే ఉండిపోద్ది, రిమైన్స్ సేమ్. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ నేమ్ ఏమవుతుందంటే ఐడ్ అనే వర్డ్ ఎండింగ్లో యాడ్ అవుతుంది అనమాట. ఎండింగ్కి వచ్చేసేటప్పటికి ఎండింగ్లో ఇక్కడ కూడా ఐడ్ అనే వర్డ్ యాడ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక చూసిన ఎగ్జాంపులే ఇది. HCl కదా, చూడండి. హైడ్రోజన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ రాసాము, క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ రైట్ సైడ్ వచ్చింది. దీని నేమ్ కూడా చూసేటప్పటికి హైడ్రోజన్ రిమైన్స్ సేమ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్? క్లోరిన్ ఏమవుతుందంటే క్లోరైడ్గా మారుతుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ H2S చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, సల్ఫర్తో కంపేర్ చేస్తే హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ తక్కువే. సో దీని నేమ్ కూడా వచ్చేసి ఈ హైడ్రోజన్ సల్ఫర్ కాస్త సల్ఫైడ్గా మారుతుంది అనమాట. సల్ఫైడ్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ ఈ బైనరీ కాంపౌండ్స్లోని when more than 1 atoms ఆర్ ప్రెజెంట్, అప్పుడు ప్రిఫిక్సెస్ అనేవి యాడ్ అవుతాయి. చూద్దాం, ఇక్కడ కండిషన్ చూద్దాం. when more than 1 atoms of elements are present, ప్రిఫిక్సెస్ అంటే వర్డ్కి ముందు మనం ఒక వర్డ్ చేరుస్తాం అనమాట నేమింగ్కి. అంటే లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ రైట్ సైడ్ రాసినప్పుడు ఈ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్కి ఏం చేస్తాం అంటే ముందు ఒక వర్డ్స్ రాస్తాం. 1 atom ఉంటే మోనో అని, 2 atoms ఉంటే డై అని, 3 atoms ఉంటే ట్రై అని, 4 atoms ఉంటే టెట్రా అని, 5 atoms ఉంటే పెంటా అని. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆర్ ప్రెజెంట్, ప్రిఫిక్సెస్ ఆర్ యాడెడ్. ప్రిఫిక్సెస్ అనేవి యాడ్ చేస్తారనమాట. అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ CO2, మీకు ఐడియా వచ్చేస్తుంది ఎగ్జాంపుల్స్ చూస్తే. PCl3, నెక్స్ట్ CCl4, నెక్స్ట్ PCl5. ఇప్పుడు నేమింగ్ చూడండి, ప్రిఫిక్స్ యాడ్ చేస్తూ నేమింగ్ ఇద్దాం. ఓకే, CO. సో కార్బన్ రిమైన్స్ as కార్బన్, అండ్ ఈ ఆక్సిజన్కి ముందు యాడ్ అయ్యే వర్డ్ ఏంటంటే మోనో, ఎందుకంటే 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి. సో ఎలా రాస్తాం అంటే కార్బన్ మోనాక్సైడ్. ఓకే, నెక్స్ట్ కార్బన్, నేను మీకు అర్థమవుతుందని కొంచెం గ్యాప్ ఇచ్చి రాశాను. ఓకే, కార్బన్ చూడండి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా కాబట్టి డై ఆక్సైడ్. ఈ ఐడ్ అనే వర్డ్ ఎండింగ్లో వస్తుంది. అలాగే PCl3 చూడండి, ఫాస్ఫరస్. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కదా, సో ట్రై క్లోరైడ్. CCl4 కార్బన్, ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి కాబట్టి టెట్రా క్లోరైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ చూడండి ఎగ్జాంపుల్, అగైన్ ఫాస్ఫరస్. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి కదా, పెంటా. సో ఇవన్నీ ప్రిఫిక్సెస్ అనమాట. మోనో, డై, ట్రై, టెట్రా, పెంటా ఇవన్నీ కూడా ఏం చెప్తారంటే ప్రిఫిక్సెస్ అంటారు. మీకు అర్థమవుతుంది, అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఓకే, వీటిని ప్రిఫిక్సెస్ అంటారు. నెక్స్ట్ కండిషన్, ఈ బైనరీ కాంపౌండ్స్లోనే
when these two elements can form more than one compound, ఫామ్ అయ్యాయి అనుకోండి, వాటికి ప్రిఫిక్సెస్ ఎలా యాడ్ చేస్తారు? when same elements can form more than one compound, అంటే ఇప్పుడు నైట్రోజన్ ఆక్సిజన్ ఉన్నాయనుకోండి, ఈ నైట్రోజన్ ఆక్సిజన్ కలిపి 6 వెరైటీ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. చూద్దాం వాటి నేమ్స్ ఎలా వస్తాయో. ఫస్ట్ వన్ NO, సెకండ్ NO2. నేమింగ్స్ ఎలా ఇస్తారో చూద్దాం. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అన్ని రాస్తాను, అప్పుడు నేమింగ్స్ ఇస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ N2O, నెక్స్ట్ N2O4, నెక్స్ట్ N2O5, సారీ నెక్స్ట్ N2O3 రాయడం మర్చిపోయాను, అది కూడా రాసుకోవచ్చు. ఇది కూడా చూద్దాం కొన్ని N2O3. ఓకే చూద్దాం. NO నేమ్ నైట్రోజన్ మోనాక్సైడ్. ఓకే వెరీ గుడ్, బాగా రాసేసాం. ఇక్కడ ప్రిఫిక్స్ ఆక్సిజన్కి వచ్చింది, నైట్రోజన్ మోనాక్సైడ్. నెక్స్ట్ NO2, దీన్ని ఏమేమవుతుంది? నైట్రోజన్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రిఫిక్స్ ఆక్సిజన్కి వస్తుంది, డైఆక్సైడ్. ఓకే నెక్స్ట్ N2O చూద్దాం. ఇక్కడ నుంచి మారుతుంది, 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్రిఫిక్స్ అనేది ఇప్పుడు బోత్ నైట్రోజన్కి వస్తుంది, ఆక్సిజన్కి వస్తుంది. అంటే డైనైట్రోజన్ మోనాక్సైడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీని నేమ్, ఓకేనా, డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 నైట్రోజన్స్ ఉన్నాయి, సేమ్ డైనైట్రోజన్ పెంటాక్సైడ్. ఇది మీకు నేను కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి దీన్ని ఏమేంటో. N2O3. ఓకే నేను వదిలేస్తున్నాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేద్దరు కానీ. ఓకే సో దిస్ ఈస్ అబౌట్ నేమింగ్ మాలిక్యులర్ కాంపౌండ్స్. ఓకే ప్రిఫిక్సెస్ ఉంటే ఎలాగా నేమ్ చేయాలి, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైటింగ్ కెమికల్ ఫార్ములా ఫర్ మాలిక్యులర్ కాంపౌండ్స్. అంటే ఫార్ములా ఎలా రాస్తాం చూద్దాం. రైటింగ్ ఫార్ములా ఫర్ మాలిక్యులర్ కాంపౌండ్స్. మాలిక్యులర్ కాంపౌండ్స్కి ఫార్ములా ఎలా రాస్తాం? ఇప్పుడు హైడ్రోజన్ సల్ఫర్ ఉంది, కాంపౌండ్ ఫామ్ చేయాలనుకోండి, అసలు ఎలా ఫామ్ చేస్తాయంటే ఫస్ట్ మెథడ్ ఇది. హైడ్రోజన్ వ్యాలెన్సీ 1 మనకు తెలుసు ఆల్రెడీ, నేను దీని ప్రీవియస్ వీడియోలో వ్యాలెన్సీ ఆఫ్ నాన్ మెటల్స్ ఇచ్చాను, అలాగే వ్యాలెన్సీ ఫర్ అయాన్స్ కూడా ఇచ్చాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి. సో హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, ఓకే, అలాగే సల్ఫర్ వ్యాలెన్సీ వచ్చి 2. సో ఈ 2 వ్యాలెన్సీస్ ఏం చేస్తాయంటే బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్కి కాంపౌండ్కి సల్ఫర్కి కాంపౌండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వ్యాలెన్సీస్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. అంటే హైడ్రోజన్ వ్యాలెన్సీ 1 ఉంది, సల్ఫర్ వ్యాలెన్సీ 2 ఉంది. సల్ఫర్ వ్యాలెన్సీకి హైడ్రోజన్ వ్యాలెన్సీ ఈక్వల్ అవ్వాలి కాబట్టి సో 2 హైడ్రోజన్స్, అప్పుడు ఈచ్ హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, రైట్, దేర్ వ్యాలెన్సీ 2. అండ్ సల్ఫర్ వ్యాలెన్సీ వచ్చేసి 2 హైడ్రోజన్స్ వ్యాలెన్సీ 2 అండ్ సల్ఫర్ వ్యాలెన్సీ 2. సో అప్పుడు కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుందంటే H2S అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్ సల్ఫైడ్. ఇది ఒక మెథడ్, అంటే వ్యాలెన్సీస్ బ్యాలెన్స్ చేసి ఫార్ములా రాయడం ఇది ఒక మెథడ్. కానీ మోస్ట్ ఫేమస్ మెథడ్ ఏంటంటే క్రాసింగ్ ఓవర్ మెథడ్, సెకండ్ మెథడ్. ఈ క్రాసింగ్ ఓవర్ మెథడ్లో ఎలా రాస్తారంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి రైట్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. నెక్స్ట్ వచ్చేసి సింబల్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. నేను అంతా రాయట్లేదు, జస్ట్ సింబల్స్ అని రాస్తున్నాను. సింబల్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. నెక్స్ట్ వ్యాలెన్సీస్, దాని కింద వ్యాలెన్సీస్ రాయాలి. నెక్స్ట్ క్రిస్ క్రాస్ చేయాలి. క్రిస్ క్రాస్ ద వ్యాలెన్సీస్ ఆర్ క్రాస్ ఓవర్ ద వ్యాలెన్సీస్ అంటారు.
crisscross the valencies. Crisscross the valencies. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే హైడ్రోజన్ సల్ఫైడ్ చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ హైడ్రోజన్ సల్ఫైడ్. సో నేమ్ రాసుకున్నాం కదా. నెక్స్ట్ వాటి సింబల్స్ రాసుకుందాం. హైడ్రోజన్ సింబల్ హెచ్, సల్ఫర్ సింబల్ ఎస్. ఓకే, సో హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, సల్ఫర్ వ్యాలెన్సీ 2. సో క్రిస్ క్రాస్ చేద్దాం వ్యాలెన్సీస్. అంటే హైడ్రోజన్ వ్యాలెన్సీ ఏమో సల్ఫర్కి, సల్ఫర్ వ్యాలెన్సీ ఏమో హైడ్రోజన్కి వస్తుంది. సో క్రిస్ క్రాస్ చేసిన వ్యాలెన్సీస్ ఏం చేయాలంటే ఆ వ్యాలెన్సీస్ ఎలిమెంట్స్ సబ్స్క్రిప్ట్లో రాయాలి. ఓకేనా, ఫుట్ దగ్గర రాయాలి. క్రిస్ క్రాస్ చేసిన వ్యాలెన్సీస్ అంటే హైడ్రోజన్కి వచ్చేసి 2, సల్ఫర్కి వచ్చేసి 1. ఓకే, సో నెక్స్ట్, సో ఫైనల్గా ఈ 1 అని వచ్చింది కదా, 1 మెన్షన్ చేయక్కర్లేదు మనం. సో ఫైనల్గా ఎలా రాయొచ్చు అంటే H2S. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ చూద్దాం. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్. సో దాని సింబల్స్ రాద్దాం. కార్బన్, ఆక్సిజన్ సింబల్ O. ఓకే, వ్యాలెన్సీస్ కార్బన్ వ్యాలెన్సీ 4 అండ్ ఆక్సిజన్ వ్యాలెన్సీ 2. కార్బన్ వ్యాలెన్సీ 4, అటామిసిటీ 1. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, కార్బన్ వ్యాలెన్సీ 4, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, అలాగే కార్బన్ అటామిసిటీ వచ్చేసి 1. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో క్రిస్ క్రాస్ చేద్దాం వ్యాలెన్సీస్ని. సో ఎలా వచ్చింది మనకి C2O4 అని వచ్చింది, రైట్. సో దీన్ని సింప్లిఫై చేసి రాసుకోవచ్చు కదా. సింప్లిఫై చేసి రాసుకుంటే CO2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కార్బన్ టెట్రాక్లోరైడ్. కార్బన్ టెట్రాక్లోరైడ్. దీని ఫార్ములా ఎలా రాయాలో చూద్దాం. కార్బన్ సింబల్ C, క్లోరిన్ సింబల్ Cl. ఓకే, కార్బన్ వ్యాలెన్సీ అగైన్ 4, క్లోరిన్ వ్యాలెన్సీ 1. సో క్రిస్ క్రాస్. సో క్రిస్ క్రాస్ చేశాక వ్యాలెన్సీస్ దాన్ని సబ్స్క్రిప్ట్లో రాస్తాం. C1 అండ్ Cl4. సో చూస్తే CCl4. ఓకే, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇలా రాస్తారు. సో దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ రైటింగ్ ఫార్ములా ఫర్ మాలిక్యులర్ కాంపౌండ్స్. నెక్స్ట్ రైటింగ్ ఫార్ములా ఫర్ అయానిక్ కాంపౌండ్స్ చూద్దాం. రైటింగ్ ఫార్ములా ఫర్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్కి ఎలా చూద్దాం. సో అయానిక్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? బై ద కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అంటే అయాన్స్ మధ్య ఫామ్ అవుతాయి. సో దీంట్లో కూడా ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి అయానిక్ కాంపౌండ్ ఛార్జ్ వచ్చేసి ఓవరాల్గా 0 అని చెప్పుకున్నాం, గుర్తుందా? అయానిక్ కాంపౌండ్స్ ఫైనల్గా ద నెట్ ఛార్జ్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఈజ్ న్యూట్రల్. ఎందుకు న్యూట్రల్ అయిపోతుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ వ్యాలెన్సీస్ ఆర్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వ్యాలెన్సీస్. గుర్తుపెట్టుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ వ్యాలెన్సీస్ ఆర్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వ్యాలెన్సీస్. సో వాటి వ్యాలెన్సీస్ మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తాం అనమాట. బ్యాలెన్స్ చేసి కాంపౌండ్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ మెథడ్లో వ్యాలెన్సీస్ బ్యాలెన్స్ చేస్తూ కాంపౌండ్ రాసామనుకోండి, అల్యూమినియం సల్ఫేట్ రాద్దాం. ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ మెథడ్ అల్యూమినియం సల్ఫేట్. మనకేం తెలుసు అంటే అల్యూమినియం వ్యాలెన్సీ వచ్చేసి 3 సల్ఫేట్ కదా, మళ్ళీ రాసేసి SO4 2 అంటే -2 దాని వ్యాలెన్సీ. ఇక్కడ చూడండి, ఇదేమో +3 వ్యాలెన్సీ, ఇదేమో -2. సో దీని ఛార్జెస్ ఈక్వల్ చేయాలి. ఎలా ఈక్వల్ చేయాలంటే 2 అల్యూమినియం ఆటమ్స్ని 3 సల్ఫేట్ అయాన్స్ని తీసుకున్నాను. 2 అల్యూమినియం అయాన్స్ని 3 సల్ఫేట్ అయాన్స్ని తీసుకుంటే మనకి ఛార్జ్ అనేది ఈక్వల్ అవుతుంది. చూడండి, 2 అల్యూమినియం ఈచ్ +3 అంటే ఇక్కడ టోటల్ ఛార్జ్ 6 అయింది. అలాగే సల్ఫేట్లు కూడా చూడండి, 3SO4 అంటే ఇక్కడ -2 ఈచ్ సల్ఫేట్ -2, ఇక్కడ కూడా 3 × -2 6, రైట్. ఇది +6 -6. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్. సో నెట్ ఛార్జ్ 0 అయిపోతుంది. సో ఈ తీసుకున్న నెంబర్స్ ఎలా రాస్తామంటే అల్యూమినియం సఫిక్స్లో 2ని, సల్ఫేట్ సఫిక్స్లో 3ని రాస్తే ఇది అయానిక్ కాంపౌండ్ రాయడం. ఓకేనా, అంటే ఛార్జెస్ బ్యాలెన్స్ చేసాం. ఆ బ్యాలెన్స్ చేసిన నెంబర్స్ని సబ్స్క్రిప్ట్లో రాస్తే, మనం సబ్స్క్రిప్ట్లో రాసామనుకోండి, సో అయానిక్ కాంపౌండ్ ఫార్ములా అనేది రాయొచ్చు. ఇది కొంచెం టిపికల్గా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది కదా. సో అగైన్ మళ్ళీ మనం సెకండ్ మెథడ్కి వెళ్ళిపోదాం.
ఇది ఫస్ట్ మెథడ్ నాట్ కంపల్సరీ టు ఎవ్రీ వన్, ఓకేనా. సెకండ్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ మెథడ్. ఇక్కడ కూడా సెకండ్ మెథడ్ ఏంటంటే క్రాసింగ్ ఓవర్ మెథడ్, క్రాసింగ్ ఓవర్ ద వ్యాలెన్సీస్, క్రాసింగ్ ఓవర్ మెథడ్. ఇప్పుడు అదే అల్యూమినియం సల్ఫేట్ తీసుకుందాం. సో క్రాసింగ్ ఓవర్ మెథడ్లో సేమ్ స్టెప్స్. ఫస్ట్ నేమ్ ద కాంపౌండ్, రైట్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి వ్యాలెన్స్ సింబల్స్, నెక్స్ట్ వచ్చేసి వ్యాలెన్సీస్ రాస్తాం. ఓకే, వ్యాలెన్సీస్ విత్ ఛార్జెస్తో రాయొచ్చు. ఫైనల్గా మనం ఛార్జ్ పెట్టక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ క్రిస్ క్రాస్ ద వ్యాలెన్సీస్, క్రిస్ క్రాస్ ద వ్యాలెన్సీస్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ అల్యూమినియం సల్ఫేట్. అల్యూమినియం సల్ఫేట్ చూద్దాం. ఓకే, అల్యూమినియం సింబల్ వచ్చేసి ఏఎల్, సల్ఫేట్ SO4. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ సల్ఫేట్ ఇచ్చారా, సల్ఫైట్ ఇచ్చారా, సల్ఫైడ్ ఇచ్చారో కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడాలి, లేకపోతే మార్క్స్ పోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్స్ తేడా వచ్చేస్తాయి ఫార్ములా రాసేటప్పుడు, అందుకు. ఓకే, అల్యూమినియం వ్యాలెన్సీ 3 అంటే +3, ఎందుకంటే అయానిక్ కాంపౌండ్ కదా, చార్జెస్తో ఇండికేట్ చేస్తున్నాం. సల్ఫేట్ వచ్చేసి -2. సో క్రిస్ క్రాస్ ద వ్యాలెన్సీస్, క్రిస్ క్రాస్ చేసిన వ్యాలెన్సీస్ని దాన్ని సబ్స్క్రిప్ట్లో రాస్తాం. సబ్స్క్రిప్ట్లో రాసేటప్పుడు చార్జెస్ మెన్షన్ చేయక్కర్లేదు. ఓకే, సో అల్యూమినియంకి 2 అండ్ సల్ఫేట్ SO4 మొత్తం బ్రాకెట్లో పెట్టి అప్పుడు ట్రైస్ రాయాలి. దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతారంటే Al2SO4 ట్రైస్ అని చదువుతారు. ఓకే, అల్యూమినియం సల్ఫేట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కాల్షియం కార్బోనేట్ చూద్దాం. కాల్షియం కార్బోనేట్, కాల్షియం సింబల్ Ca, కార్బోనేట్ సింబల్ CO3. కాల్షియం వ్యాలెన్సీ +2, కార్బోనేట్ వ్యాలెన్సీ -2. సో క్రిస్ క్రాస్ చేసామనుకోండి వ్యాలెన్సీస్ని, Ca2 CO3 హోల్ 2. ఓకేనా, సో చూడండి వ్యాలెన్సీస్ ఈక్వల్ అయిపోయినాయి కదా. కాబట్టి ఫైనల్గా ఫైనల్ స్టెప్లో CaCO3. సో ఫార్ములా ఫర్ కాల్షియం కార్బోనేట్ ఈస్ CaCO3. అలాగే నెక్స్ట్ ఫెర్రస్ క్లోరైడ్, ఫెరిక్ క్లోరైడ్ చూద్దాం. ఓకే, ఫెర్రస్ క్లోరైడ్, ఫెరస్ క్లోరైడ్. సో ఫెరస్ అంటే ఆటోమేటిక్గా సింబల్ Fe, క్లోరైడ్ అంటే క్లోరిన్. ఇప్పుడు చూడండి, చార్జ్ +2 రాయాలా, +3 రాయాలా. ఫెర్రస్ +2, క్లోరిన్ 1. ఇది కంపల్సరీ తెలుసు, అందుకే బాగా చదవాలి, బై హార్ట్ చేయాలని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ కూడా. ఓకే, సో వ్యాలెన్సీస్ని క్రిస్ క్రాస్ చేసామనుకోండి, Fe1Cl2, సో FeCl2. ఓకే, నెక్స్ట్ ఫెరిక్ క్లోరైడ్, ఫెరిక్ క్లోరైడ్. ఇక్కడ కూడా అంతే, సింబల్స్ చూడండి. Fe ఫస్ట్ స్టెప్, క్లోరిన్ సింబల్ Cl, ఫెరిక్ +3 స్టేట్. ఓకే, ఐరన్ వేరియబుల్ వ్యాలెన్సీ ఉంటుందని చెప్పాను కదా, +2 ఉంటుంది, +3 ఉంటుంది. అలాగే క్లోరిన్ -1, ఇక్కడ -1. సో క్రిస్ క్రాస్ చేసామనుకోండి, సో Fe1Cl3. సో ఫైనల్గా ఫార్ములా వచ్చేసి FeCl3. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ రైటింగ్ ఫార్ములా ఫర్ అయానిక్ కాంపౌండ్స్. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ కూడా ఇవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే చూస్తున్నారు కానీ చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వాళ్ళకి ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి షేర్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా వీడియో వెళ్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.